హలో గైస్, వెల్కమ్ టు సిరియా ఫాలి. సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అంటే సో రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళకి సో చిన్న కిచెన్స్ ఉన్న అంతే. సో ఇవన్నీ ఇట్లా డబ్బాలు అయిపోయేలోపు సో ప్లేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి అనేది లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను ఉన్నాయి. సో ఈజీగా మనకు వెయిట్ ఉన్నా కూడా మనం ఇట్లా గుంజొచ్చు దీన్ని. సో కొంచెం మనం దూరం పెట్టినా హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే సో కిచెన్ ఆర్గనైజర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది. అంటే నేను కిచెన్ ఎప్పుడు అంటే రోజు రెగ్యులర్గా సర్దుతూనే ఉంటాను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నాకు ఎందుకో రొటీన్గా అనిపించింది. సరే కిచెన్ మంచిగా కొన్ని డిమార్ట్ వెళ్ళాను అనమాట. యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ తీసుకున్నాను. నిజంగా చాలా బాగుండే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇంకా కిచెన్ ఎట్లాగా చాలా అంటే అన్నీ నేను రోజు సర్దినా కూడా సో అక్కడక్కడ సో ఇప్పుడు మనం స్టీల్ కానీ ఇంకేమైనా ఎక్కువ బాసనలు ఉంటే కనుక అవి ఇప్పుడు కడిగేద్దాం అనుకుంటున్నాను. మంచిగా ఇప్పుడు నార్మల్గా కిచెన్ అయితే బాగానే ఉంది. సో మళ్ళీ కూడా నేను ఒకసారి ఆర్గనైజర్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం అయితే ఈరోజు ఈ వీడియో ఇది అనమాట, కిచెన్ ఆర్గనైజర్ ఎట్లా చేసుకోవాలి. సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొంచెమన్నా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో కొన్ని ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇట్లుందనమాట కిచెన్. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక 1 minute. ఇవన్నీ అంటే ఇట్లా బాసనలు ఇవన్నీ ఇట్లా ఉండిపోయినాయి అనమాట. సో ఇట్లా కాకుండా నీట్గా ఆర్గనైజర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక 10 days నుంచి అనుకుంటున్నా చేద్దామని, అసలు టైం ఉండట్లేదు అనమాట. సో ఇంకా ఈరోజు ఎట్లాగో రీల్స్ అవన్నీ తీసుకొని పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఇట్లా ఇవన్నీ పనులు చేసుకుందాం అనేసి. సో ఇవన్నీ డబ్బాలు కూడా ఉన్నాయి కదా, సో ఇట్లా కాకుండా కొంచెం నీట్గా ఆర్గనైజర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్లేస్లోనే మనం మంచిగా ఆర్గనైజర్ చేసుకోవాలని చూస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని ఇవన్నీ కూడా కప్స్ కానీ గ్లాసెస్ కానీ ఇవన్నీ కూడా కడిగేసి ఇంకా పెట్టాలన్నమాట. సో ఇక్కడ పైన డబ్బాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొంచెం అంటే కిచెన్ ఇంకా మంచిగా కొంచెం ఆర్గనైజర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డైలీ నేను అంటే తుడుస్తూనే ఉంటాను అనమాట. సో మధ్యాహ్నం టైంలో అన్నీ నీట్గా తుడిచి పెడుతూనే ఉంటాను. బట్ ఇప్పుడు ఇవన్నీ తీసి కూడా మంచిగా సెట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఈ కిచెన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లా కాకుండా సో రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళకి సో చిన్న కిచెన్స్ ఉన్న వాళ్ళకి సో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసారనుకో డెఫినెట్లీ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది అనమాట గైస్, ఇంకా లేట్ చేయకుండా సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా పోపు డబ్బాలు ఇవన్నీ డబ్బాలు తీసి సో క్లీన్ అయితే చేయాలన్నమాట. సో నేను వారం అయితే క్లీన్ చేస్తాను. సో పేపర్స్ కానీ ఇవన్నీ తీసి సో వారానికి అయితే క్లీన్ చేస్తాను. అసలు ఈ డబ్బాలు కూడా నేను డిమార్ట్ వెళ్ళినప్పుడు సో అక్కడ తీసుకుంటాను అనమాట. నార్మల్గా నేను మీషోలో తీసుకుంటాను, లేదంటే డిమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకుంటాను. సో ఇవన్నీ డబ్బాలు పెట్టే లోపు ప్లేస్ అసలు సరిపోవట్లేదన్నమాట. సో ఇప్పుడు నిజంగా డిమార్ట్ వెళ్ళినప్పుడు కూడా లేకపోతే ఆన్లైన్లో చూసినప్పుడు ఏదన్నా ఒకటి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే నచ్చుతాయి. సో మంచి రీజనబుల్ కాస్ట్లోనే తీసుకున్నా అనమాట ఇవి కూడా. సో ఇంకా వీటి కోసం ఎన్ని డబ్బాలు పెట్టడం ఎందుకు, ప్లేస్ అంతా సో వేస్ట్ అవుతుంది అనేసి నేనైతే ఇట్లా ఒకటి బాక్స్ టైపు పెద్ద బాక్స్ అనమాట. ఇది నార్మల్గా మనము సరుకులకు కూడా యూజ్ చేయొచ్చు, పిల్లల టాయ్స్కి కూడా యూజ్ చేయొచ్చు, అన్నిటికీ యూజ్ చేయొచ్చు. బాగా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్. ఇదైతే నేను డిమార్ట్లో ఇంకా ఇది కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. సో ఈ బాక్సెస్ దేనికోసం అంటే సో మనకి ఆర్గనైజర్ చేసుకోవడానికి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది, ప్లస్ ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను ఇంతకుముందు ఇట్లా సపరేట్ సెట్ అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా 3 piece 4 piece సెట్ ఉంటుంది కదా. సో డబ్బాలు అట్లాంటివి తీసుకున్నా నేను, అంటే సరుకులు అవన్నీ పెట్టడానికి. సో నాకు ఇది ఎందుకో చాలా బాగా అనిపించింది. సో దీనికి వీల్స్ కూడా వచ్చాయి, కింద చూస్తున్నారు కదా. సో మనం ఎక్కువ దాంట్లో సరుకులు చాలా పెట్టామనుకో సో మనం ఇలా తీయడానికి రాకపోతే ఈజీగా మనం
గుంజగానే వచ్చేస్తుంది అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ప్రైస్ వచ్చేసి దీనిది 699 అనుకుంటా. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ ఇది అందరికీ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. కిచెన్లో కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు ఇట్లా. సో మనకి ప్లేస్ కూడా ఎక్కువ పోదు, ప్లస్ ఈజీగా ఉంటుంది. మనకి అన్నీ కూడా ఒకటే దగ్గర దొరికేస్తాయి అనమాట. ఇప్పుడు సరుకులు కానీ పప్పులు కానీ అవి ఇవి మనము తెచ్చుకున్నాక సో స్టోర్ చేసుకున్నాక కూడా ఉండిపోతాయి కదా. సో అట్లాంటివి మనం ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటే ఒకటే దగ్గర మనం తీసుకోవచ్చు, ఒకటే బాక్స్లో సపరేట్ కాకుండా. ఇది నాకు బాగా అనిపించింది. సో మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే నిజంగా ఈ ప్రోడక్ట్ ట్రై చేయండి. ఇది క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. సో ప్లస్ మనకి యూజ్ కూడా అవుతుంది అనమాట. ఇది ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది అనమాట. నార్మల్గా ఇది మనకి ప్లాస్టిక్ అనగానే సో అంటే కొన్ని డబ్బాలు నార్మల్గా ఉంటాయన్నమాట. బట్ ఇది గట్టిగా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో మీలో ఎవరైనా డీమార్ట్ వెళ్తే కనుక కిచెన్కి యూజ్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోండి. అట్లనే పిల్లల టాయ్స్ ఉంటాయి కదా, సో చాలా టాయ్స్ ఉన్నప్పుడు వీటిలలో వేసి కూడా సో ఇది టాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు, ప్లస్ ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సో మాకు కిచెన్లో చాలా ప్లేస్ తక్కువ ఉంటుంది అనమాట, చాలా చిన్నగా ఉంటుంది. సో చిన్న వాటిలలో ఇట్లాంటి పెద్దది ఒక బాక్స్ ఉంటే సో అన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి, ప్లేస్ కూడా ఉండిపోతుంది. అవి చిన్న చిన్న డబ్బాలు పెడతా కదా, సో ఆ ప్లేస్లో నేను మంచిగా ఆర్గనైజర్ చేయొచ్చు అనేసి అనుకొని తీసుకున్నా అనమాట. సో అట్లంటే నేను అన్ని పెద్ద బాక్స్ అయితే అన్ని ఇంకా సరుకులు అవన్నీ పెట్టడానికి తీసుకున్నాను. ఇంకొకటి ఇదేంటంటే స్టాండ్ అనమాట. సో ఇవన్నీ మనకి పోపు డబ్బాలు అంటే ఒక 1 kg డబ్బాలు అవి పెట్టడానికి అనమాట. నిజంగా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రోడక్ట్. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే సో అన్నీ కూడా నాకు ఇక్కడే వచ్చేస్తాయి అనమాట మొత్తం కూడా. సో నీట్గా ఇది నేనైతే వారంకి మంచిగా క్లీన్ చేస్తాను. సో కోలిన్ పెట్టేసి క్లీన్ చేస్తాను. ఇది వచ్చేసి వైట్ కలరు, దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇట్లాంటి స్టాండ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనే ఇస్తాను, ఒక్కోసారి చెక్అవుట్ చేయండి. చాలామంది ఇంతకుముందు మినీ వ్లాగ్స్ పెట్టినప్పుడు అడిగారు, సో అందుకోసం చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే చాలా వేడిగా అవుతుంది అనమాట. సో మధ్యాహ్నం టైంలో కిచెన్లో నిజంగా చాలా అంటే చాలా వేడిగా అవుతుంది ఎందుకో ఏమో. సో ఇక మొత్తానికి అయితే క్లీన్ అయితే చేసేసిన. సో క్లీన్ చేసి అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టోరేజ్ బాక్సెస్ కూడా అన్నీ సో పోపు డబ్బాల బాక్సెస్ అవి ఏవైతే ఉన్నాయో సో అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటివి ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి రీజనబుల్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ షుగర్ది ఇంకా టీ పొడిది కాఫీ పౌడర్ అన్నీ కూడా ఇక్కడ నేను ఇవి 3 బాక్సెస్ అయితే నేను సపరేట్ తీసుకున్నాను. ఇంకా మిగతా పోపు డబ్బాలు అవన్నీ సెట్ అనమాట, 12 పీస్ సెట్. అది నిజంగా చాలా బాగుంటాయి, బాగా యూజ్ అవుతాయి. సో ఈ స్టాండ్ మనకి నార్మల్గా ఇలా పెట్టొచ్చు అనమాట. సో గోడకు కానీ పెట్టొచ్చు, లేదంటే మనకి కిచెన్ బండ్ ఉంటుంది కదా సో దానిపైన కూడా పెట్టొచ్చు. సో ఇక మొత్తానికి అయితే క్లీనింగ్ అంతా అయిపోయింది. సో అన్నీ కూడా నేను సర్దేశాను అనమాట. సో ఇంకా లాంగ్ అయిపోతుంది అనేసి వీడియో కొంచెం అయితే కట్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మాకు కిచెన్కి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో నార్మల్గా ఇక్కడ సీజర్స్ అవన్నీ పెట్టాను. సో ఇంకేవైనా నార్మల్ చిన్న ఐటమ్స్ ఉంటే మాత్రం ఫ్రిడ్జ్ పైన పెట్టేసాను. ఇక్కడ ఎంట్రీ కాగానే సో ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది ఒకటి, చాలా చిన్న ప్లేసే ఉంటుంది, పెద్దగా ఏముంటుంది. సో ఇక్కడ మంచినీళ్ళ బిందెలు అయితే పెట్టేశాను, ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్. సో ఇంకా ఈ బాక్స్ వచ్చేసి నేను అంటే నార్మల్గా కూరగాయలు తెచ్చిన కవర్స్ ఉంటాయి కదా సో దాంట్లో పెట్టొచ్చు, దేనికైనా ఒక దానికి యూజ్ అవుతాయిలే అని ఈ బాక్స్ అయితే చేసి సో నార్మల్గా కూరగాయలు తెచ్చిన కవర్స్ ఏమైనా ఉంటే సో దీంట్లో పెడదామని బాక్స్ అయితే డబల్ టేప్తో అలా పెట్టా అనమాట. సో కింద వచ్చేస్తే ఇది టేబుల్ అనమాట. సో వాటర్ ఇది బిందెలు ఉన్నాయి కదా సో పైన మాకు కిచెన్ బండ పైన ప్లేస్ లేదని ఇక్కడ సైడ్కి అయితే పెట్టాను. సో దీనిపైననే నేను ఫ్రూట్స్ పెట్టుకునేది కూడా ఇక్కడనే పెట్టిన. ఫ్రూట్స్ నిజంగా చాలా బాగుంది ఇది ప్రోడక్ట్. సో మీకు కావాలంటే ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు చూపించిన కదా సో పెద్దది స్టోరేజ్ బాక్స్. ఇంకొకటి ఏంటంటే ఇవి 2 బాక్సెస్, ఇవన్నిట్లో కూడా కొన్నిట్లో ఇవి 2 బాక్స్లలో స్నాక్స్ కానీ ఇవి కానీ. సో కింద అయితే సరుకులు పెట్టేశాను. సో దీంట్లో ఒక దాంట్లో సబ్బులు అవన్నీ ఆర్గనైజర్ చేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి పెద్దవి ట్రే లాగా ఉన్నాయి కదా సో ఇవి కూడా నేను డిమార్ట్లో తీసుకున్నా. ఈచ్ 1 250 పడింది. డెఫినెట్లీ బాగా అందరికీ యూజ్ అవుతాయి ఇవి 2 కూడా. సో ఇన్ కేస్ ఎవరైనా వెళ్తే తీసుకోండి డిమార్ట్లో. సో ఇవి కూడా నేను చిన్న చిన్న స్టాండ్స్ ఇవి డిమార్ట్లో తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ది ఒకటైతే నేను మీషోలో బుక్ చేసిన. ఇంకా మిగతాయి కూడా నేను ఇట్లా బాస్కెట్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను మీషోలో బుక్ చేశాను. మీకు ఇట్లా ఆర్గనైజర్ చేసుకోవాలనుకుంటే కనుక సో వాటి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు పైన ఒక ట్రే ఉంది, ఇంకా దాంట్లో చిన్న చిన్నవి అంటే ఇట్లా సాల్ట్
సాల్ట్ బాక్సెస్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ సో కొన్ని కప్స్ అయితే పెట్టాను. ఇంకా పైన వచ్చేసి సైడ్ ప్లేట్స్ ఒక 2-3 అనమాట. ఎక్కువ ఏమీ నేను ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే మా చిన్న బాబుకు అందుతుంది కాబట్టి సో అప్పుడప్పుడు తీస్తాడు అనేసి సో నేను ఎక్కువ అక్కడ పెట్టలేదు. దాని తర్వాత ఇలా నీట్గా ఆర్గనైజర్ చేసిన ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను నార్మల్గా నేను ఇప్పుడైతే తీసుకున్న ఏం లేదు. కప్స్ అయితే నేను ఎప్పుడు ఆన్లైన్లో కానీ డిమార్ట్లో కానీ సో నార్మల్గా నచ్చితే మాత్రం తీసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పచ్చడి జాలు అనమాట. నాకు నిజంగా పచ్చళ్ళు అంటే బాగా ఇష్టము. సో ఎప్పుడు ఏదో ఒక పచ్చడి ఉంటూనే ఉంటుంది మా ఇంట్లో. సో ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మంచిగా కూడా 4 పీస్ సెట్ అనమాట. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నిజంగా బాగుంటాయి, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి స్పూన్స్ పెట్టిన అనమాట ఇక్కడ మొత్తము. సో ఇట్లా సింపుల్గా ఆర్గనైజర్ చేసిన అన్నీ ఒకటే దాంట్లో పెడితే సో సడన్లీ తీసుకోవడానికి రావాలని సపరేట్ పెట్టిన. ఈ వైట్ కలర్ మాత్రం నేను స్పూన్స్ పెట్టేది డిమార్ట్లో తీసుకున్నాను. ఇదేంటంటే మనకి ఇట్లా అంటే చుట్టూ తిరుగుతుంది, అది ఇలా తిప్పితే మనకి అంటే ఎటు ప్రోడక్ట్ పెట్టుకున్నా కూడా మనం అట్టనే తీయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ పక్కన ఇవి 2 ఉన్నాయి కాబట్టి సో తిరగట్లేదు. నార్మల్గా అయితే అది మనకి ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అది బెస్ట్ అనిపించింది నాకు. సో స్పూన్స్ పెట్టడానికి చాలా బాగుంది అది. సో ఇక్కడ పైన వచ్చేసి సో ఇవి కటోరీస్ అయితే ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, దేనికైనా యూజ్ అవుతాయని. సో ఈ స్టాండ్ అయితే అసలు ఎన్నిసార్లు మినీ వ్లాగ్స్ పెట్టినా కూడా చాలా మంది అడిగారు. సో అందుకోసం చెప్తున్నాను. సో అందుకోసం అయితే చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఈ స్టోరేజ్ బాక్సెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. పైన అయితే సింపుల్గా కిటికీ దగ్గర మాత్రం నేను సింపుల్గా సో ఒక పోపుది అది ఉంటుంది కదా, సో అన్ని పోపు గింజలది డబ్బా ఉంటుంది కదా, సో అది స్టీల్ది అనమాట, అక్కడ పెట్టేసిన. దాని తర్వాత ఒకటి క్యాండిల్ పెట్టిన. దాని తర్వాత ఇక్కడ అంటే అది నేను ఎప్పుడో ఆయిల్ తీసుకున్నది, చాలా పాతది అయిపోయింది, ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. సో దానికి నేను అలా పెయింట్ చేసి సో అక్కడ పెట్టేసాను అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు కూడా ప్రోడక్ట్. అంటే అట్లా కొన్ని ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో నేను అప్పుడప్పుడు అట్లా పెయింటింగ్ వేసి అట్లా చేస్తూ ఉంటాను అనమాట, ఎందుకు పడేయడం అనేసి. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది కిచెన్లో అనేసి. సో మొత్తానికి అయితే చూసారు కదా. సో నేను ఇంకా ఇటు సైడు అవి పచ్చళ్ళ జాడుది అవి పెట్టాను కదా స్టాండ్, అది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో చాలా ప్రోడక్ట్ నేను మీషోలోనే తీసుకుంటాను, కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి, ప్లస్ క్వాలిటీ వేసి చూసే తీసుకుంటాను నేను. ఇది నిజంగా క్వాలిటీ బాగున్నాయి. సో ఇక్కడ మాత్రం ఆయిల్ అనమాట. సో ఇది కూడా నేను తీసుకొని ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, ఓల్డ్ అయిపోయింది అనేసి. సో అది నార్మల్గా కొంచెం ఖరాబ్ అయిపోయిండే, అందుకోసం అనేసి దాన్ని అలా షో పీస్ లాగా రెడీ చేసి పెట్టాను. స్టీల్ వచ్చేసి ఆయిల్ అనమాట. సో నాకు ఇది 2 పీస్ సెట్ తీసుకున్నాను ఈ ఆయిల్వి. ఎందుకో నాకు స్టీల్ అయితేనే బాగా అనిపిస్తాయి అనమాట, ఎందుకో ఏమో తెలీదు, గ్లాస్ దంతా నచ్చది. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ పొయ్యి కూడా మేము తీసుకొని ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పటికి కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్మల్గా బయట తీసుకుందే, ఆఫ్లైన్ తీసుకున్నాం మేము, ఆన్లైన్ ఏం తీసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా అయితే నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట, ఇలా కప్స్ పెట్టడానికి. సో ఈ స్టాండ్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నార్మల్గా కింద పెడితే ఏమవుతుందంటే సో వాటర్ పడి అలాగే ఉండిపోతాయి అనమాట. సో అందుకోసమని అలా తీసుకొని పెట్టేసిన అనమాట. నిజంగా చాలా బాగా అనిపించాయి. ఆ ప్రోడక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో చూసారు కదా, సింపుల్గా అనమాట కిచెన్. సో మొత్తం కూడా ఒకసారి చూసేయండి. నార్మల్గా సింపుల్గా సో ఏంటంటే నార్మల్గా మనం రెగ్యులర్ క్లీన్ చేస్తూనే ఉంటాము, కానీ ఇట్లా ఎప్పుడైనా డిఫరెంట్ కొన్ని చేంజెస్ చేస్తే కూడా ఈ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ప్రైస్ ఏముండదు. సో నార్మల్గా ఇక్కడ నేను కప్స్ పెట్టాను కదా, జస్ట్ 99 రూపీస్ అనమాట. అది ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మొత్తానికి అయితే కిచెన్ అయితే మొత్తం ఆర్గనైజర్ చేసిన. సో నిజంగా ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇది టిష్యూ పెట్టడానికి అనమాట, ఈ బాక్స్ అయితే టిష్యూ పేపర్స్ పెట్టడానికి అనమాట. అసలు ఎంత బాగుందో, క్యూట్గా చాలా బాగా అనిపించింది. సో ఇది మీషోలో తీసుకున్నాను. ఈ కప్స్ స్టాండ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో కిచెన్ బండ సైడ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్టాండ్ ఏదైతే ఉందో అవి బాక్సెస్ పెట్టడానికి, సో అదైతే నేను కిందనే డబ్బాల స్టాండ్ అయితే మనం గోడకు కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే పెట్టలేదు అనమాట. నాకు ఎందుకు అది కిచెన్ బండ పైన ఉంటేనే చాలా కంఫర్టబుల్. ఫైనల్ లుక్ చూడండి ఎట్లా అనిపిస్తుందో మీకు కూడా. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా చెప్పండి. సింపుల్గా ఎక్కువ కాస్ట్లీ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా నార్మల్గా జస్ట్ కొన్ని చేంజెస్ చేస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉండేదే ఎక్కువ కిచెన్లో మనం వంట చేసినప్పుడు కానీ మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట, ఇట్లా నీట్గా ఉంటే. సో నాకైతే బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఎన్ని తీసుకున్నా కూడా డిమార్ట్ వెళ్ళినా కూడా ఏదన్నా ఒకటి నచ్చుతుంది, ఇంట్లో ఐటమ్స్ అనమాట. లేదంటే మీషోలో కానీ అంటే ఆన్లైన్ కూడా ఏదో ఒక షాపింగ్ అవుతూనే ఉంటుంది. సో నాలాగా మీరు కూడా ఉంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, చాలా చిన్న కిచెన్ కూడా ఎంత క్యూట్గా ఎంత బాగా చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే ఆర్గనైజర్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇంతకీ మా ఈ క్యూట్ కిచెన్
అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైతే చిన్న కిచెన్స్ ఉంటాయో సో వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. చిన్న కిచెన్లో కూడా మనం ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు అనేసి అనమాట. సో గైస్ ఇది అనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీ కామెంట్స్ అన్ని చూస్తాను నేను. సో నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో గైస్ చూసారు కదా మా కిచెన్ అయితే ఇలా ఆర్గనైజర్ చేశాను అనమాట. సో ఇంతకు మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వెంటగానే నేను ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో సో వెంటగానే మీరు చూడొచ్చు. అండ్ లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు అది సపోర్ట్ అవుతుంది అనమాట. లైక్ చేయడం వల్ల సో ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది, నాకు మంచి సపోర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో హోమ్ టూర్ అసలు చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేయమంటే డెఫినెట్లీ చేస్తాను. అండ్ ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం సో మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ గైస్.